సభా సరస్వతికి నమస్కారం. నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కరిస్తూ, మాస్ జాతర మీకు బహుశా ఇక్కడున్న బ్యాచ్ అందరూ మీరు చిన్నప్పటి నుంచి నా సినిమాలు చూస్తూ పెరిగి ఉంటారు. కరెక్టేనా? కరెక్ట్ కాదు చెప్పండి. సౌండ్ లేకపోతే నాకు చిరాకు. అసలు రవి గుండె మీద చేయసు చెప్పు, ఈ సౌండ్ నేర్పింది నేనేనా? లేడీస్ టైలర్ సినిమా నుంచి ఈ సౌండ్ నేర్పింది నేనే. కానీ ఇవాళ ఈ మధ్య చాలా కాలం తర్వాత వినండి, నేను చెప్పే 2 మాటలు వినండి. ఈ మధ్య చాలా కాలం తర్వాత ఒక అద్భుతమైన మాస్ సినిమా, అన్ని మసాలాలు ఉన్న మాస్ సినిమా ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేదు. ఏయ్ అనంటే దెబ్బకి మాస్ జాతర. ఈ సినిమాలో ఏముంది ఏమీ లేదు నేను చెప్పను, అది మీరు థియేటర్లోనే చూడాలి. ఈ సినిమా చూసి మీరు షాక్ అవ్వకపోతే నేను సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతాను. చాలా కాలం తర్వాత నాకు ఎంత సంతోషంగా ఉందంటే, మీ అందరికీ తెలుసు, జులాయి సినిమా దగ్గర నుంచి శ్రీమంతుడు, నాన్నకి ప్రేమతో వరుస పెట్టి అందరు హీరోలతోనూ ఫట్ ఫట్ పెద్ద పెద్ద హిట్లు చేస్తూ వచ్చాం కదా. మరి రవి ఏమైపోయాడు అనంటే కరెక్ట్గా పెట్టాడండి. ఈ భాను మామూలుడు కాదు. మాతో వాల్తేరు వీరయ్య, సామాజ వర్గమన అన్నీ రాసేస్తున్నాడంటే ఏంటి రాస్తున్నాడు అనుకున్నా, తీసుకొచ్చి మాకు రాశాడండి. ఇవాళ గుండె మీద చేయసు చెప్తున్నాను నేను, చాలా కాలం తర్వాత నిజంగా ఈ సినిమాలో నేనేంటి, నా క్యారెక్టర్ ఏంటి సుమా చెప్పను. నిన్ను పిల్లలేదేపా గోల, ఎక్కడికి వచ్చి అక్కడ గొడవ అనిపించింది సార్. ఈ సినిమాలో నేనేంటి, నేనేం క్యారెక్టర్ చేశాను, ఎలాగ యాక్ట్ చేశాను ఏమీ చెప్పను. దయచేసి ఈ సినిమాని థియేటర్లో చూడండి. థియేటర్లో చూశాక అప్పుడు చెప్పండి. అప్పుడు మీరేంటో నేనేంటో అక్కడ తెలుసుకుందాం. లవ్లీ నాకు ఎంత అదృష్టం వేసింది అనంటే, ఈ సినిమాలో కొన్ని సీన్లని రచయిత దర్శకుడు భాను చేత అడిగిచ్చి మరీ తీయించాడు హీరో మాస్ మహారాజు. అడిగి మరి అన్నయ్య మీద వేయండి అని. నాకు ఎంత ఆశ్చర్యం వేసింది అనంటే, నా మీద ఆ సీన్లు తీశాక తను చూసి నాకు చెప్పి అనే కరెక్ట్, అంత ప్రూవ్డ్గా ఈ సినిమాని మేము ఎంతో భయం భక్తులతోటి ఈ సినిమా చేయడం జరిగింది. ఇవాళ మీ అందరి ముందు నేను హృదయపూర్తిగా సవినయంగా మనవి చేస్తున్నాను. మళ్ళీ ఒక మంచి అద్భుతమైన మాస్ సినిమా. ఈ సినిమాలో ఏం లేదు, సెంటిమెంట్ లేదా, యాక్షన్ లేదా, గోల లేదా. అసలు నాకు ఈ సినిమాలో బాగా నచ్చిన క్యారెక్టర్ శ్రీలీలదే. ఏమండి, గుండె మీద చేసి చెప్తున్నాను, 2 రాష్ట్రాల్లో సుమ 2 రాష్ట్రాల గవర్నమెంట్స్ కూడా, వంశీ నోట్ చేసుకో, ఇది 2 రాష్ట్రాలు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల గవర్నమెంట్లు కూడా మమ్మల్ని మెచ్చుకోకపోతే ఈ సినిమా చూసిన తర్వాత చీయనండి.
ఈ రోజున మన సమాజానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన పాయింట్ ఇందులో మాస్గా చెప్పడం జరిగింది. అద్భుతం ఆయన చెప్పను, మ్యాటర్ చెప్పను, నో లీకేజీ, పేపర్ లీకింగ్ అంతా లేదు. సినిమా చూస్తే మీరే అంటారు, ఓరియం ఈ గవర్నమెంట్ వాళ్ళు చచ్చిపోతున్నారు కదండి ఈ విషయం చెప్పడానికి, మీరు భలే అలరగానే చెప్పేశారన్నాడు. అసలు హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉంటుందని మీరు ఎవ్వడూ ఎక్స్పెక్ట్ చేయరు. నాకైతే షాక్ వేసింది ఫస్ట్ సీన్ యాక్ట్ చేసేటప్పుడు. అంత సరదాగా జరిగిన విషయం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ ఇంత మీలో ఇవాళ ఈ జోష్ చూసి ఎంతకాలం అయిందో ఈ మధ్యకాలంలో మీరు నాకు పర్టికులర్గా రవికి ఇది అలవాటే, మాస్ మహారాజ్ కదా ఎప్పుడు అలవాటే. ఇవాళ ఈ కిక్ మీరు నాకు ఫుల్ కిక్ లేపారు. ఐ ఫీల్ చాలా థ్యాంక్స్ మీ అందరికీ. నిజంగా నా అద్భుతం. నేను 48 సంవత్సరాల నుంచి సినిమాల్లో యాక్ట్ చేస్తూ నేను ఇవాళకి మీ అందరి ముందు సవినయంగా మీ అందరి ముందు ఉండి ఒక సూర్య లాంటి ఒక అది మన సంస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకనంటే ఎవరి బిడ్డైనా మనం ఇందాక రాశారు దాంట్లో అడాప్టెడ్ తెలుగు యాక్టర్ సూర్య. ఐ లవ్ ఇట్. లవ్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఎందుకంటే మీ నాన్నగారి రోజుల నుంచి యాజ్ యూ హ్యావ్ ఎన్ ఐడియా, ఐ బోర్న్ ఇన్ ఎన్టీఆర్స్ హౌస్. నేను నిమ్మకూరులో ఎన్టీ రామారావు గారి ఇంట్లో పుట్టానన్న విషయం ఆయన తెలిస్తే సంతోషపడతాడు. సో ఐ ఫీల్ ప్రివిలేజ్ టు సీ ఎన్ అ గ్రేట్ యాక్టర్ అండ్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. అతను ఎంతమందిని చదివిస్తున్నాడో తెలిస్తే మీరందరూ షాక్ అవుతారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్, ఎ గ్రేట్ ఎనీ గ్రేట్ యాక్టర్ టు బి ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. మంచి నటుడు అని అంటే మంచి హ్యూమన్ బీయింగ్ అయ్యి ఉండి తీరాలి. రవి అలా కనపడతాడు కానీ అతనికి కొంచెం క్లోజ్ అయ్యారంటే మీరు లవ్ హిమ్. అంత లవ్లీ క్యారెక్టర్. సో ఇది మామూలు బ్యాచ్ కాదు. అట్లాగే మనాడు లేటెస్ట్ నుంచో తను ఎంత అద్భుతమైన క్యారెక్టర్స్ చేస్తున్నాడు. చాలా సంతోషం. అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. గాడ్ బ్లెస్ యూ. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ 100% ఇందాక మన మ్యూజిక్ డైరెక్టర్ గారు చెప్తున్నాం, ఎవరో ఇందాక అన్నారు, లెట్ అస్ మీట్ ఇన్ సక్సెస్ మీట్. అంటే ఆ ధైర్యాన్ని మీరు నాకు కలగజేసినందుకు ఈ సినిమా సక్సెస్ మీట్లో 100% మీ అందరినీ మళ్ళీ కలుస్తామని మరొక్కసారి మనవి చేస్తూ, ఇలాంటి ఆఫ్టర్ 48 years ఇంకా ఐఎమ్ అలైవ్ స్టిల్ బిఫోర్ యూ, మీ ముందు ఇంకా నేను బ్రతికున్నాను అంటే దానికి కారణం భాను లాంటి రైటర్ డైరెక్టర్లు ఉన్నంతకాలం, నాకు అద్భుతమైన క్యారెక్టర్స్ వాళ్ళు రాసినంత కాలం నేను ఇలాగే యాక్ట్ చేస్తూ నేను ఎప్పుడూ మీ ముందు ఇంత యాక్టివ్గా ఉంటాను అని మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ, థ్యాంక్ యూ వంశీ ఫర్ అ గ్రేట్ ఆపర్చునిటీ యాజ్ ఎ ప్రొడ్యూసర్. ఇట్స్ ఓకే. బట్ నేను లవ్లీ టు వర్క్ విత్ ఆల్ ద మొత్తం హీరోలందరితో కూడా నటించే అవకాశాన్ని నాకు ఇండస్ట్రీ ఇచ్చినందుకు ఆ భగవంతుడికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, సూర్య, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ డార్లింగ్. గాడ్ బ్లెస్ యూ. ఐ am also actor. You see any of my films, sir? Okay, sir. Thank you, sir.
So I finished my 300 films so far, and lovely that I'm still working. அப்போ மாதிரி நானும் பண்ணிகிட்டே இருக்கேன். நான் எவ்வளோ தூரம் இவங்க தே லவ் மீ, ஐ வில் ஒர்க். தேங்க்யூ ரவி, ஐ லவ் யூ எனி டைம் இன் மை லைஃப். గాడ్ బ్లెస్ యూ. మాస్ జాతర. థియేటర్లో చూడండి. మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బై. థ్యాంక్ యూ సో మచ్ రాజేంద్ర ప్రసాద్ గారు. అక్టోబర్ 31 ప్రీమియర్ స్టార్ట్ అవుతున్నాయి. తప్పకుండా థియేటర్స్లో కలుద్దాము.